జస్ప్రీత్ బుమ్రా ఈ పేరు వింటేనే ప్రత్యర్థి బ్యాటర్లకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తన అద్భుతమైన యార్కర్లు, కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న ఈ నేషనల్ ట్రెజర్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. 2026 టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఫ్యాన్స్ను కొంత షాక్కు గురిచేస్తున్న విషయం. టీమిండియా భవిష్యత్ ప్రణాళికలను చూస్తే ఇది ఒక మాస్టర్ ప్లాన్లా కనిపిస్తుంది. టీ20లకు బుమ్రా బ్రేక్. ఎందుకంటే వచ్చే 18 నెలల పాటు బుమ్రా టీ20 ఫార్మాట్కు దూరంగా ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇది రిటైర్మెంట్ కాదు, కేవలం వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్పైనే ఇప్పుడు భారత్ పూర్తి దృష్టి సారించింది. ఈ మెగా టోర్నమెంట్లో బుమ్రా సేవలు అత్యంత కీలకం కాబట్టి అతన్ని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్ దాదాపు ఏడాదిన్నర తర్వాత జరగనున్న నేపథ్యంలో ఈ వన్డే ప్రపంచ కప్ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 14 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. మొత్తం 54 మ్యాచ్లు జరుగుతాయి. అందులో 44 మ్యాచ్లకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనున్నది. మిగిలిన 10 మ్యాచ్లు జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్నాయి. ఇది 2003 ప్రపంచ కప్ తరహాలో జరగనున్నది. ఇందులో 2 గ్రూపులుగా జట్లు విడిపోయి సూపర్ 6, సెమీఫైనల్స్, ఫైనల్ దశలో తలపడనున్నాయి. బీసీసీఐ వ్యూహం ఏంటిది? బుమ్రా వయసు, ఫిట్నెస్ చరిత్రను పరిగణలోకి తీసుకొని అతన్ని అన్ని ఫార్మాట్లోనూ ఆడుతూ అలసిపోవడం జట్టుకు నష్టం చేకూరుస్తుంది. అందుకే అతన్ని వన్డేలు, టెస్టులకు పరిమితం చేసి కీలకమైన 50 ఓవర్ల ప్రపంచ కప్ కోసం పదును పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తుంది. బుమ్రా కూడా ఈ నిర్ణయానికి సానుకూలంగానే ఉన్నాడని తెలుస్తుంది. ఏదేమైనా బుమ్రా టీ20లో లేకపోవడం అభిమానులకు లోటుగానే అనిపించవచ్చు. కానీ 2027లో వరల్డ్ కప్ గెలవాలనే భారత కల సాకారం కావాలంటే మన బుమ్రా గరిష్ఠంగా ఫిట్గా ఉండడమే అత్యంత ముఖ్యమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా లాంటి బౌలర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని, బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్ అని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. టీమిండియాలో మళ్లీ అలాంటి బౌలర్ను చూడలేమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం బుమ్రా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.